హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు విండోస్ 10లో ఆండ్రాయిడ్ స్టూడియోను ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు జావాని ఇన్స్టాల్ చేసుకోవాలి. జావాని ఎలా ఇన్స్టాల్ చేయాలి అని ఒక వీడియో అయితే చేశాను. నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా జావాని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం విండోస్ 10లో ఆండ్రాయిడ్ స్టూడియోను ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ మీరు మీ కంప్యూటర్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేయండి ఆండ్రాయిడ్ స్టూడియో. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ ఎస్డికే టూల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ స్టూడియో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీ కంప్యూటర్ కాన్ఫిగరేషన్ ఆటోమేటిక్గా ఇదే తీసుకుంటుంది. ఇక జస్ట్ డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ అయితే చేశాను కాబట్టి ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ స్టూడియోని ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ స్టూడియోకి సంబంధించిన సెటప్ ఫైల్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇవ్వగానే మీకు ఇది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇవన్నీ ఇలాగే డిఫాల్ట్గా వచ్చేసి జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తూ ఉండండి. ఈ పాత్ కూడా అలాగే ఉంచండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇది కాస్త టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్, కాబట్టి నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. ఓకే, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఈ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది రన్ అవుతుంది. ఇక్కడ మీరు డు నాట్ ఇంపోర్ట్ సెట్టింగ్స్ను సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఓకే చేయగానే మనకు ఆండ్రాయిడ్ స్టూడియో అనేది లోడింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ డోంట్ సెండ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ స్టాండర్డ్ అనే డిఫాల్ట్గా ఉంటుంది, అలాగే ఉంచేయండి. తర్వాత ఇక్కడ మనకు థీమ్ డార్క్ అలాగే లైట్ థీమ్ ఉంటుంది. ఇది మీకు నచ్చినట్టుగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ అలాగే డిఫాల్ట్గా ఉంచేయండి. ఇక్కడ జస్ట్ ఫినిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ ఆండ్రాయిడ్ స్టూడియోకి సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా కాంపోనెంట్స్ అనేవి మనకు డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ కాంపోనెంట్స్ డౌన్లోడ్ అయ్యాక జస్ట్ ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ స్టూడియో అయితే కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ న్యూ ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనం తయారు చేసే అప్లికేషన్ మొబైల్ కోసమా టీవీ కోసమా ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ మొబైల్ కోసం కాబట్టి జస్ట్ ఇక్కడ ఫోన్ అని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఎంటీ యాక్టివిటీ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు యాప్ నేమ్ అడుగుతుంది. యాప్ నేమ్ ఇష్టం మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హలో వరల్డ్ అని ఎంటర్ చేశాను. తర్వాత మనకు ప్యాకేజ్ నేమ్ ఉంటుంది, ఇవన్నీ అలాగే డిఫాల్ట్గా ఉంచేయండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ఉంటుంది. లాంగ్వేజ్ ఇప్పుడు మనం జావాలో కాబట్టి మనం ఇక్కడ జావాని అయితే సెలెక్ట్ చేసాం. మనం కోడింగ్ చేసే విధానం జావా కాబట్టి మనం జావాని సెలెక్ట్ చేసాం. తర్వాత ఇక్కడ మనకు మినిమం ఎస్డికే ఉంటుంది. మనం క్రియేట్ చేసే యాప్ మినిమం ఏ వర్షన్ నుంచి వర్క్ చేయాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ లోడింగ్ అసిస్టెంట్ కంటెంట్ అని ఉంది కదా, ఇది ఆటోమేటిక్గా మీకు లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వాట్స్ న్యూ ఇన్ 4.0 అని ఉంది కదా, దీన్ని మినిమైజ్ చేయండి. ఇది మనకు అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ మనకు ఇండెక్స్ లోడింగ్ అయితే అవుతుంది కదా, ఈ ఇండెక్స్ లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ కోడింగ్ అలాగే ఇక్కడ ఫైల్స్ అనేవి వచ్చేస్తాయి చూడండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకు జావాకు సంబంధించిన కోడింగ్. ఇక్కడ మనకు యాక్టివిటీ మెయిన్ XML ఉంటుంది, ఇది XMLకు సంబంధించిన కోడింగ్. చూడండి ఇక్కడ మనకు ప్రివ్యూ ఉంటుంది, దీన్ని ప్రివ్యూ అంటారు. హలో వరల్డ్ అని ఉంది కదా, దీన్ని ప్రివ్యూ అంటే మనం తయారు చేసిన యాప్ యొక్క ప్రివ్యూ ఇక్కడ మనం చూడొచ్చు. మనం జావాను ఇన్స్టాల్ చేసిన తర్వాతే ఆండ్రాయిడ్ స్టూడియోని అయితే ఇన్స్టాల్ చేయాలి. జావా ఇన్స్టాల్ చేయకుండా మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తే మీకు ఇది రన్ అవ్వదు. ఖచ్చితంగా ఫస్ట్ మనం జావా అయితే ఇన్స్టాల్ చేయాలి. జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.